కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు తిరగబడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్లపై నిలబడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత ఉండడంతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో ధాన్యం తడిసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు తిరగబడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? రవీందర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిరిసిల్ల రోడ్డు వెళ్లే ప్రధాన రహదారి గుండా రైతులు నిరసన వ్యక్తం చేశారు. నిన్న కామారెడ్డి జిల్లాతో పాటు ఇతర మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి కాబట్టి రైతులు తక్షణమే ఈ ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటుందని ఉదయం కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి నిరసన కార్యక్రమం తెలిపారు. అక్కడ కలెక్టరేట్ కానీ ఇతర వ్యవసాయ సంబంధించిన అధికారులు కాదు పట్టించుకోలేరు. తడిసిన ధాన్యాన్ని సకాలంలో 24 గంటల్లో దాన్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే అది ఎందుకు పనికిరాదు. పనికి రాకపోతే 6 కాలం కష్టపడిన రైతులకు తీవ్ర ఇబ్బంది నెలకొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఎఫ్ఐ గోదాం పరిసర ప్రాంతాలలో గోదాంల దగ్గర వరి కుప్పలుగా ఉన్నది, దానికి సకాలంలో కాంటలు చెల్లించగా విపరీతమైన హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత ఉంది. సకాలంలో ఇవి ప్రాసెస్ నడిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండే. వర్షం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తడిసిపోయింది. ఎప్పుడైతే గన్ని బ్యాగుల కొరత ఏర్పడిందో అప్పటి నుంచి రోజుగా వర్షం పడుతూ వస్తున్న నేపథ్యంలో నిన్న కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తి స్థాయిలో తడిసిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ గోడాంలకు తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎఫ్సిఐ అధికారులు మాత్రం వహించాల్సింది ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ కాంటాక్ట్ తీసుకుంటారో ఆ క్షణం నుంచి వారు పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి తోడు టార్పిన్ల కొరత విపరీతంగా ఉంది. టార్పిన్ల కొరత ఉండడం వల్ల రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లని చెప్పొచ్చు. అధికారులు పట్టించుకుంటలేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. సిరిసిల్ల రోడ్డు గుండా రైతులతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. సకాలంలో వరి ధాన్యం కుప్పలుగా పోసిన తర్వాత దాదాపుగా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కాంటాయి రైతుల ఖాతాలో జమ అవుతుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. తక్షణమే తమ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేదంటే ఈ ధాన్యానికి రేటు కట్టించాలి, లేకపోతే పారాబైట్కు తరలించాల్సిన అవసరం ఉందని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు అటు రామారెడ్డి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మాచారెడ్డిలో తడిసిన ధాన్యం ఇది నెమ్మదిగా క్రాప్ వస్తుంది. కాబట్టి వీరు దాదాపుగా ఇంకొక 8 రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. సకాలంలో ఎప్పటికప్పుడు హమాలీల కొరత లేకుండా చూసి గన్ని బ్యాగుల కొరతను సంహరించి ఉంటే బాగుంటుండే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహారాష్ట్ర అదేవిధంగా బీహార్ నుంచి హమాలీల కూలీలను ఇక్కడికి తెప్పించుకొని సకాలంలో ఎప్పటికప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేశారు. కానీ ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ అధికారులు రివ్యూ నిర్వహించలేదు. అధికారులు రివ్యూ నుంచి పైగా ఎక్కడ ఎంత మేరకు గన్ని బ్యాగులు అవసరం ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. క్లస్టర్లు అయితే నిరుపయోగంగా ఉన్నాయి. రైతు సమన్వయ కమిటీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజాల్యూట్ చేయడం కాబట్టి సహకార బ్యాంకు ద్వారా అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. కాంగ్రెస్ హయాంలో కష్టాలు ఎదుర్కొంటున్నాం, తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని కామారెడ్డి జిల్లాలో ఉన్న రైతులు అంటున్నారు. సుంత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.